రాహుల్ గాంధీ గారు తెలంగాణ వస్తున్న సందర్భంలో రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి 6వ తారీఖు 7వ తారీఖు 6వ తారీఖు రోజు బహిరంగ సభ దాదాపు 6 లక్షల నుంచి 10 లక్షల వరకు మరి పెద్ద మొత్తంలో బహిరంగ సభ జరగాలని టీపీసీసీ పక్షాన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ఒక సభ జరుగుతుంది. అట్లనే ముఖ్యంగా ఏంటంటే 7వ తారీఖు రోజు రాహుల్ గాంధీ గారు అంటే ప్రధానంగా ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు. అంటే రాహుల్ గాంధీ గారి ప్రమేయంతో సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేసిన క్రమంలో కానివ్వండి, లేకపోతే ఇంకా అనేక రాజకీయ పార్టీ ఉద్యమం చేసిన పరిణామాలు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ వెనుకకు ఉండి రాష్ట్రం రావాలని చేసిన ప్రయత్నమే కానివ్వండి, అల్టిమేట్ ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్లో ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించిన యువకులు ప్రధానంగా ఒక జేఏసీగా మరి ఉస్మానియాలో కానివ్వండి, కాకతీయ కానివ్వండి, జిల్లాలో ఉన్న స్టూడెంట్స్ కానివ్వండి, రాష్ట్రం వస్తే ఈ రాష్ట్రంలో అనేక ఉద్యోగాల్లో భర్తీ జరుగుతుంది. అదే కాకుండా మరి ఉస్మానియాలో ఉన్న పరిస్థితులను కొంత ఇంతకంటే ఇంకా మెరుగుపడితే అనే ఒక ఆలోచనతో ఆశతో అనేక సందర్భాల్లో మనందరం కూడా చూసిన ఉద్యమం టైంలో ఉస్మానియా యూనివర్సిటీ కానివ్వండి, అక్కడ విద్యార్థులు పీజీ స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్ అందరూ కూడా ఆత్మహత్య చేసుకున్న సందర్భం కూడా మనం చూసినాం. ఏది రాష్ట్రం రావాలని. అలాంటి సందర్భంలో రాష్ట్రం వచ్చింది, రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారి పర్యటనను ఎందుకంటే ఈ రాష్ట్రం వచ్చి 8 సంవత్సరాలు అయింది. ఈ 8 సంవత్సరాల నుంచి కూడా నిన్న రాహుల్ గాంధీ గారు మేము రిప్రజెంటేషన్ వైస్ ఛాన్సలర్కి ఇచ్చినాము, తప్పకుండా వీసీ గారికి ఇచ్చినాము, కానీ వీసీ గారు నేను రిజెక్ట్ చేశారు. అంటే నిజంగా ఎంత దురదృష్టం చూడండి. ఒక రాహుల్ గాంధీ గారు ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన రాహుల్ గాంధీ గారు ఉస్మానియా యూనివర్సిటీ విజిట్ వస్తారని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము రిప్రజెంటేషన్ ఇస్తే, అందులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉస్మానియా యూనివర్సిటీ మా నాయకులందరూ కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే వీసీ గారు, వైస్ ఛాన్సలర్ గారు రిజెక్ట్ చేయడం జరిగింది. ఇంతమైన దుర్మార్గము, ఇంత నీచమైన ఈ పరిపాలన. అంటే ఈరోజు వీసీ గారు ఆ నిర్ణయం తీసుకున్నారంటే దీని వెనుక ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి యొక్క పాత్ర ఉంటుంది, ముఖ్యమంత్రి గారి యొక్క డైరెక్షన్ కూడా ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, విర్రవీగుతున్నారు, టీవీలలో మాట్లాడుతున్నారు, ఛానళ్ళు చేస్తున్నారు, పిచ్చిగా మాట్లాడుతున్నారు, మెంటల్ అయి మాట్లాడుతున్నారు. అరే ఏం మాట్లాడుతున్నారా నాయన? మీరు ఒక యూనివర్సిటీలో ఉండి చదువుకున్నారు, రాష్ట్రం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు అయ్యారు. ఈ రాష్ట్రం రాకపోతే కౌన్సిలర్ కూడా కాకూరు. మీరు ఏంద్రా నాయన? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరంతా కూరలు, మీరంతా పిల్లలు. ఇక మాకు కూడా బాధ అనిపిస్తున్నది. మీ అమ్మాయి ఈ చిన్న పూర్వతో పంచాయతీ ఏంద్రా నాయన అనిపిస్తున్నది. కానీ ఏం చేయాలి? తప్పలేదు. ఇంకా రాష్ట్రం ఇచ్చినందుకే కదా నాయన మీరందరూ ఎమ్మెల్యేలు అయ్యారు. రాష్ట్రం మీద ఎమ్మెల్యేలు కాదు కదా మీరు. ఆ కౌన్సిలర్ దగ్గర చెప్పరాసి కూడా పనికిరారు కదరా నీ అమ్మ. మీరు ఏం చేస్తాము? దురదృష్టం. రాష్ట్రం ఇచ్చిన ఎమ్మెల్యేలు అయ్యారు, కానీ తప్పలేదు. ఇక మా గడ్డాలు తెలగానే ఇక ఆయనకి గడ్డంలో ఇంటికి రాకపోయినా మాత్రం మాట్లాడాల్సి వస్తుంది. నా పరిస్థితి అట్లా అయిపోయింది. ఎందుకంటే నేనేమంటున్నంటే మీరు అసలు మీ కెపాసిటీ అసలు ఏంద్రైనా మీ శక్తి ఏంది, మీ కెపాసిటీ ఏంది, మీ హోదా ఏంది? రాహుల్ గాంధీ గారు అసలు పిల్లలు ఎట్లున్నారు? రాష్ట్రం ఇచ్చిన తర్వాత ఉస్మానియా అసలు ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎట్లున్నది? ఉస్మానియా యూనివర్సిటీలో ఒక్కొక్క స్టూడెంట్ 2 సార్లు 3 సార్లు పిహెచ్డీ చేసిన స్టూడెంట్స్ భవిష్యత్తు ఏమన్నా మారిందా లేదా? అసలు రాహుల్ గారు విజిట్ వస్తే అక్కడ ఏముంటుంది? రాజకీయం ఏముంటుంది? ఆయన ఓట్లు గుద్దేది ఉన్నదా? ఇంక ఎలక్షన్ 2 ఏళ్ళు ఉన్నది. ఓట్లు అయితే ఎలక్షన్ అయితే లేవు కదా. కానీ నేను అందుకే అడుగుతున్నా, ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే రాష్ట్రం వచ్చినాక రాష్ట్రం ఎమ్మెల్యే నేను ఒకటే అడుగుతున్నా, రాహుల్ గాంధీ గారు విద్యార్థులతో మాట్లాడడానికి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు వీసీతో మీరు క్యాన్సిల్ అంటే పర్మిషన్ ఇవ్వకుండా క్యాన్సిల్ చేసేసి ఇప్పుడు మీరు అది క్యాన్సిల్ చేసేసి ఇప్పుడు క్షమాపణ చెప్పాలంటారు ఎదురైనా. మీరు రాహుల్ గారు ఎందుకు చెప్పాలి? నాకు అర్థమే కాలేదు. ఇది ఈ క్షమాపణ ఏంది? ఇదంతా మెంటల్ అయిందా? ఇలా పిచ్చి ఉన్నాడు మెంటల్ ఎక్కినారా మీరు? ఎందుకు క్షమాపణ ఎందుకు చెప్పాలి? అంటే రాష్ట్రం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఎడగాగడ చేసుకుని అందుకు మీకు క్షమాపణ చెప్పాలా? మిమ్మల్ని మీరు ఎమ్మెల్యేలు అయినందుకు, ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం అయినందుకు క్షమాపణ చెప్పాలా? నిజంగా చెప్పలేసుకోవాలి మేము.
ఎందుకు వేసుకోవాలంటే ఒక హిందూ పనికిరాని వాళ్ళు కొందరు ఎమ్మెల్యేలు అయిపోయారు రాష్ట్రం ఇచ్చిన తర్వాత, కొందరు జ్ఞానం లేని తెలివి లేని వాళ్ళు. అరే నువ్వు నేనేమడుతున్నా అంటే టీఆర్ఎస్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అయిన ఎమ్మెల్యేలు ఉస్మానియా యూనివర్సిటీ మాట్లాడలేదు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అయిన ఎమ్మెల్యేలు మీరేం చేయాలి? ముఖ్యమంత్రి కేసీఆర్ 8 ఏళ్ళు అయింది, ఒక్కసారైనా ముఖ్యమంత్రి కేసీఆర్ యూనివర్సిటీకి ఎందుకు తీసుకోపోలే నేను అడుగుతున్నా. వాళ్ళు యూనివర్సిటీలో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ పేరు మీదనే కదా రాష్ట్రం వచ్చింది. ముఖ్యమంత్రి నువ్వు కూడా అట్లనే అయినావు కదా. మరి అదే కేసీఆర్ ఇప్పటి వరకు ఉస్మానియా యూనివర్సిటీ విజిట్, కాకతీయ యూనివర్సిటీ ఎందుకు విజిట్ చేయలే? బలిదానాలైన యూనివర్సిటీ ఒక్కసారి కేసీఆర్ గారు విజిట్ చేయలేదు. మీరైతే మాట్లాడుతున్నారో ఎమ్మెల్యేలు ఒక్కసారైనా మీరు అయ్యా కేసీఆర్ గారు మీరు మాకు మా విద్యార్థుల ఆత్మహత్యలతో మీరు సీఎం అయ్యారు, ఇది యూనివర్సిటీ నుంచి ఆయన ఎమ్మెల్యేలకు చెప్తున్నా, మీరు అయ్యారు, మీరు ఒకసారి యూనివర్సిటీకి రమ్మని అడుగుతారు. మీరు అడుగుతారు అని చెప్పుతోడు కొడతాడు మీరు కేసీఆర్. ఏమ్రా నువ్వు ఎమ్మెల్యే చేస్తుడే నీకు పెద్ద పని, నువ్వు నన్ను ఉస్మానియా యూనివర్సిటీకి రమ్మంటావురా, నీ కెపాసిటీ ఏంద్రా అని కేసీఆర్ చెప్పుతోడే కొడతాడు అడిగిన వాళ్ళు. ఇది నిజమా అబద్ధమా? ఇది ఒకసారి విశ్లేషించుకోండి. విన్నారా? మీరేంద్ర ఆయన మాట్లాడతారు రాహుల్ గాంధీ గురించి. మాకు ఇంకా రెచ్చగొట్టకండి, అసలుకే మండిపోతున్నాము. ఆ విద్యార్థులతో ఆ స్టూడెంట్స్ ఓయూ స్టూడెంట్స్ తోటి మాట్లాడిపియాలి, వాళ్ళ చదువులు ఎట్లా జరుగుతున్నాయి, ఉద్యోగాలు ఎంతమందికి రాలేవు, మళ్ళీ ఏం చేయాలి మీ భవిష్యత్ కోసమని రాహుల్ గాంధీ గారిని ఉస్మానియా యూనివర్సిటీ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే మీరు ఆపిరే, దానికి మీరు సిగ్గుపడి ఉండరా నాయన. కాబట్టి ఈరోజు మా యూనివర్సిటీకి సంబంధించిన నాయకులు ఈరోజు వాళ్ళు పిచ్చి పిచ్చి మాట్లాడుతుంటే మినిస్టర్ క్వార్టర్స్కి నిరసన తెలపాలని పోతే మా నాయకులు ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా మరి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఈ బంజారా హిల్స్ బంజారా హిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. వాళ్ళ గురించి వాళ్ళకి కలవడానికి నేను సీఏ గారిని కలవడానికి వచ్చిన, వాళ్ళని ఎంఐటీ రిలీజ్ చేయండి. ఈ స్వతంత్రం కూడా లేకపోతే ఎట్లా? నిరసన చెప్పే స్వతంత్రం లేదు, దరఖాస్తులు ఇచ్చే స్వతంత్రం లేదు. ఏది ఏమైనా రాహుల్ గాంధీ గారు ఓయూ విజిట్ ఎట్టి బస్సులు ఆపం. అందులో ఉన్న పార్టీలకు సంబంధం లేని విద్యార్థి లోకానికి నేను అడుగుతున్నా, ఎట్లయితే తెలంగాణ మూవ్మెంట్ లో మీరందరూ లేచి రాష్ట్రం కావాలన్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.